పెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా చూతాండ్రు కదా బిజిలి కనకయ్య సారు పాఠాలు చెప్పే పద్ధతి ఎట్లున్నదో ఆటల గురించి అర్థమయ్యేటట్టు పాటలు వాడి మరి బోధిస్తున్నాడు సారు. పిల్లలు కూడా మస్తు హుషారున్నరుల్లో. సార్ అన్నదన్నట్టు తిరిగి చెప్తాండ్రు. మరేమనుకున్నారు, కనకయ్య సారా మజాకా? కీలేరిగి వాత పెట్టాలనంటారు కదా ఎనికటికి పెద్దలు. అట్లనే పొల్లగాండ్లకు ఏ రీతిలో చదువు చెప్తే శ్రద్ధ పెట్టింటారో గదే రీతిలో చదువు చెప్తాండు బిజిలి కనకయ్య సారు. ఒక పాఠాలను పాట రూపంలో చెప్పుడే కాదుల్లో, డ్యాన్సులు గీన్సులు ఇంకా అనేక ఆటపాటల రూపంలో పొల్లగాండ్లకు మస్తు సులువుగా అర్థమయ్యేటట్టు బోధన చేసుడు ఈ సారు స్పెషలిస్ట్ అట. నడిచెడి పాదాలు ఉయ్యాలో, నదులను గోలు ఉయ్యాలో, నదులను గోలు ఉయ్యాలో, ఆడమాడికమై ఉయ్యాలో, గూడు మధ్యన చేరి ఉయ్యాలో. అగో చూసిండ్రా, ఆటైనా పాటైనా అంత పుస్తకంలో పాఠమే. ఇసొంటి సారు బడికొకలుంటే సర్కారు బడులన్నీ కిటకిటలాడతాయి కావచ్చు. ఏమంటారుల్లా? పొల్లగాండ్లకు గంత సంబరం అనిపించే చదువు చెప్తాడు మరి గీ తెలుగు సారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రంగంపేట సర్కారు బడిలా తెలుగు బోధిస్తాడు బిజిలి కనకయ్య అనేటి గీసారు. ఇదొక్కటే కాదు, పొల్లగాండ్లకు మంచి మంచి అలవాట్లు నేర్పించుట్లో కూడా సార్కు సారే సాటి. పొల్లగాండ్ల పుట్టిన రోజు నాడు చెట్లు నాటించుడు, అట్లనే నెలకొక్కలు కూడా తప్పియకుండా బడికొచ్చినోళ్లకు బహుమతులిచ్చుడు, ఇట్లా పొల్లగాండ్లను మస్తు ఎంకరేజ్ చేతాడట. గొప్ప ముచ్చటే కదా. మంచి ఇగరంగల్లా సారే దొరికిండు రంగంపేట సర్కారు బడి పొల్లగాండ్లకు. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారు బడులల్లా ఒక్కలన్న గిసొంటి సారుంటేనా ఆ బల్ల హాలతి మొత్తం మారిపోనని అనుకుంటాండ్రు ఈ సారు ముచ్చట తెలిసినోళ్ళంతా. ఇప్పుడు ఇక మా జోర్దార్ వార్తల తరపున కూడా బిజిలి కనకయ్య సారును తారీఫ్ చేస్తున్నాం.